ముక్క గట్టి పడకుండా ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే తెలుగువారి చికెన్ పచ్చడి. నా స్టైల్లో ఇలా ఒకసారి చేశారంటే ఈ పచ్చడిని 4-5 నెలల పాటు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ నేను చేసిన ఈ ప్రాసెస్లో ఒకసారి చికెన్ పచ్చడిని పెట్టి చూడండి. ప్రతిరోజు కూడా ఒక ముద్దలో వేసుకొని తినేంత టేస్ట్గా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ప్రతిరోజు ఒక ముద్దకైనా అడుగుతారు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 1/2 కిలో చికెన్ అయితే బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ని మనం తెచ్చుకునేటప్పుడే ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత చిన్న పీసెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా తెచ్చుకున్న ఈ చికెన్ని 1-2-3 సార్లు కూడా చక్కగా నీసు వాసన అనేది లేకుండా వాష్ చేసుకునేసి తర్వాత చిటికెడు పసుపు, అలాగే తగినంత సాల్ట్, ఇక్కడ ఒక 1 స్పూన్ అనేది సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల నూనెను కూడా వేసుకునేసి ఈ మూడింటిని కూడా చికెన్కి చక్కగా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. పసుపు, సాల్ట్, నూనె ఈ మూడింటిని కూడా చికెన్కి మంచిగా పట్టే విధంగా చక్కగా ఒక 2-3 నిమిషాల వరకు కూడా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా నాన్ వెజ్ని ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి నాన్ వెజ్ పచ్చళ్ళు చాలా బాగా నచ్చుతాయండి. ఎవ్రీడే కూడా మనం నాన్ వెజ్ అనేది చేయలేనప్పుడు ఇలా ఊరగాయ చేసి ఇంట్లో పెట్టుకున్నామంటే ప్రతిరోజు కూడా మనం తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 4-5 నెలల పాటు కూడా ఈజీగా ఉంటుందండి, పాడైపోకుండా. ఇలా చూస్తున్నారా, పసుపు, సాల్ట్, నూనె అన్నిటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకున్నాను. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ చూస్తున్నారా, చక్కగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కడాయి అయితే పెట్టుకునేసేయాలండి. కడాయి అయితే వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకొని చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయేంత వరకు చక్కగా హై ఫ్లేము అలాగే సిమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పక్కనే ఉండి కలుపుకుంటూ చికెన్లో వాటర్ మొత్తాన్ని కూడా డ్రై చేసుకునేసేయాలండి. ఇలా మనం చికెన్లో ఉండే వాటర్ని మొత్తం కూడా డ్రై చేసుకోవటం వల్ల చికెన్ ముక్క అనేది గట్టి పడకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఎన్ని నెలలైనా సరే పాడైపోకుండా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారా, చికెన్లో ఉండే వాటర్ని మొత్తం కూడా మనం డ్రై చేసుకుంటూ ఉన్నాము. ఇది కొంచెం టైం పడుతుంది, పర్వాలేదు. ఇలా చిన్న చిన్న చిట్కాలని పాటించుకుంటూ మనం చికెన్ ఊరగాయని చేసి పెట్టుకున్నామంటే ఎన్ని నెలలైనా సరే అండి పాడైపోకుండా చక్కగా నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ 1/2 కిలో మాత్రమే చేస్తున్నానండి. మీరు ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ చెప్పిన మెజర్మెంట్స్ అన్నింటినీ కూడా డబల్గా తీసుకోండి. 1/2 కిలో ప్రాసెస్కి అయితే ఇదే మెజర్మెంట్ సరిపోతుందండి. 1 కిలోకి అయితే అలాగే రెట్టింపు అనేది చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, చికెన్లో ఉండే వాటర్ అన్నింటినీ కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ని చూడండి సాఫ్ట్గా ఎంత చక్కగా ఉంటుందో. మరి ఎక్కువగా డ్రై చేసేయకూడదండి, ముక్క అనేది గట్టి పడకుండా ఈ సాఫ్ట్గా ఉండేటప్పుడే వెంటనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయాలి. ఇప్పుడు మనం ఇలా వేయించి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ అన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకునేసి పక్కన పెట్టుకునేద్దామండి. ఇప్పుడైతే వేరే ఒక కడాయిని అయితే పెట్టుకునేస్తున్నాను. ఈ కడాయి అనేది వేడెక్కిన తర్వాత ఇందులోకి కావాల్సిన మసాలా దినుసులు అన్నింటినీ కూడా చక్కగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఎక్కడ కూడా నూనె చుక్క అనేది వేయకుండా పట్ట, లవంగ, యాలక్క, అలాగే ధనియా, జీలకర్ర, అలాగే మెంతులు, ఆవాలు ఇలా వీటన్నింటినీ వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకునేసి అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకునేసేయండి. ఇప్పుడు కడాయి అనేది వేడెక్కిన తర్వాత ఇక్కడ ఆయిల్ అనేది ఎంత వేసుకోవాలో చెప్తున్నాను చూడండి. 1/2 కిలోకి 1/2 కిలో నూనె అయితే సరిపోతుంది. 500 గ్రామ్స్కి 250 ml ఆయిల్ అనేది సరిపోతుందండి. ఇక్కడ ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా చికెన్ని వేయించేసుకోవాలండి. మరీ ఎక్కువగా కలర్ అనేది రానివ్వద్దు. ఈ స్టేజ్ అయితే సరిపోతుంది. కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత
ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకునేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకునేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు కారం, అలాగే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గరం మసాలాని చక్కగా మెత్తని పౌడర్లా చేసుకొని వేసుకునేసేయండి. అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసుకునేసేయండి. ఈ మూడింటిని కూడా వేసుకునేసి చక్కగా మిక్స్ చేసుకునేసి చికెన్లో ఒక 2-3 నిమిషాలు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువగా ఫ్రై చేసుకోవటం వల్ల ముక్క అనేది గట్టి పడుతుంది. ఈ స్టేజ్లో మాత్రం కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకునేసేయండి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకునేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసేయండి. మళ్ళీ చెప్తున్నానండి, కారం, ఉప్పు అలాగే గరం మసాలా వీటన్నింటినీ వేసిన తర్వాత ఎక్కువసేపు అనేది బాయిల్ అవ్వకూడదు. ఇలా పచ్చివాసన పోయిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి చక్కగా చల్లారనివ్వాలి. చాలా బాగుందండి ఈ చికెన్ పచ్చడి అయితే. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను, చాలా బాగా కుదిరిందండి. మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి నేను చేసిన ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ని చల్లారింది. ఇప్పుడు చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దామండి. 1/2 కిలో చికెన్కి ఈ విధంగా 2 నిమ్మకాయలను అయితే తీసుకున్నాను. అందులోంచి అయితే జ్యూస్ అనేది ఈజీగా రావాలనుకుంటే మాత్రం ఈ విధంగా నేను చూపించిన విధంగా లెమన్ అనేది స్క్రోల్ చేసుకోవాలండి అరచేతితోటి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్క్రోల్ చేసుకోవటం వల్ల జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఈ 2 నిమ్మకాయలని కూడా స్క్రోల్ చేసి మీ దగ్గర లెమన్ స్క్వీజర్ ఉంటే దాంతో లెమన్ని స్క్వీజ్ చేసుకునేసేయండి. ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు, అందుకే ఈ విధంగా టీ ఫిల్టర్ తోటి ఫిల్టర్ చేసుకునేసాను, విత్తనాలు అనేది రాకుండా. ఇలా జ్యూస్ని చల్లారిపోయిన ఈ చికెన్లో వేసుకునేసేయాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చికెన్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ అంతటికీ కూడా ఈ లెమన్ జ్యూస్ పట్టే విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా మిక్స్ చేసుకునేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసిన తర్వాత ఒక 2 రోజులు అనేది చికెన్ని చక్కగా ఊరనివ్వండి. ఆ తర్వాత చికెన్ని మనం సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారా, నేను చేసేటప్పుడు చికెన్ పచ్చడి అనేది ఎంత ఉందో. ఊరిన తర్వాత రివ్యూ ఇద్దామనేసి ఈ విధంగా పెట్టున్నానండి. మా ఇంట్లో ఊరేంతసేపు కూడా ఉండలేదు, అంత బాగుందనేసి మొత్తం కూడా ఇష్టంగా తినేశారు. 1 to 2 డేస్లోనే ఈ చికెన్ పచ్చడి మొత్తం కూడా ఖాళీ అయిపోయిందండి. ఫస్ట్ టైం చేసేదనేసి ఈ విధంగా 1/2 కిలో అయితే చేశాను. 1/2 కిలోనే మాకు 2 డేస్లోనే అయిపోయిందండి. నాకు నిల్వ చేసేదానికి కూడా కుదరలేదు. మీకే అర్థమవుతుంది కదా మరైతే చికెన్ పచ్చడి ఎంత టేస్ట్గా ఉందో. మా ఇంట్లో చేసిన 2 రోజులకే మొత్తం కూడా ఖాళీ అయిపోయిందండి. ఈ విధంగా చేసిన ఈ చికెన్ పికిల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మనం నిల్వ చేసి బయట పెట్టుకున్నామంటే 4 నుంచి 5 నెలల పాటు కూడా చెడిపోకుండా చక్కగా ఉంటుందండి. మరైతే లేట్ చేయకుండా ఈ చికెన్ పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మరెందుకు ఆలస్యం, ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.